హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి గైస్. అది కూడా మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయినాయి అనమాట. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఈ కంపెనీలో ప్రజెంట్ మనకి L3 రోల్ కింద MHLS రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సో ఈ పర్టికులర్ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ చేయడానికి వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు గైస్, ల్యాప్టాప్ సో అండ్ వైఫై బిల్ కూడా మంత్లీ మీరు బిల్ అనేది అప్లోడ్ చేస్తే సో దానికి వైఫై బిల్ కూడా సో వాళ్ళు పే చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పరంగా సో మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి మనకి సో పర్ మంత్ వచ్చేసరికి అప్ టు 40K వరకు శాలరీ ఉండే అవకాశం అయితే ఉంది గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి స్క్రీన్ మీద డీటెయిల్గా సో ఈ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. సో అప్లికేషన్ వచ్చేసరికి మనం అమెజాన్ వర్చువల్ హైరింగ్ అయితే హైర్ ప్రో అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది గైస్. సో ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను, అప్లై లింక్. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏ రోల్ అప్లై చేస్తున్నామో అది డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అయితే వస్తాయి అనమాట. MHLS అడ్వైజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనకి ఇక్కడ సో టాప్లో సో జాబ్ టైటిల్ అండ్ వర్క్ మోడ్ అయితే మనకి మెన్షన్ చేశారనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో L3 రోల్ అనమాట గైస్. ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ L3 రోల్ అనమాట, MHLS అసోసియేట్. సో ఈ స్టేట్స్లో మీరు ఎక్కడున్నా కానీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లొకేషన్స్ వచ్చేసరికి మనకి సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలాగా కొన్ని స్టేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ స్టేట్స్ వల్ల అయితే ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ 12 months కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటారు. సో ఈ 12 months కూడా మీకు మీ యొక్క సో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే సో మీకు ఫుల్ టైం అనేది కన్వర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ సో డైలీ బేసిస్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఎలాంటివి రోల్స్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి లైవ్ సపోర్ట్ టీమ్ ఆపరేషన్స్ ఇలాంటివి అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. HR రోల్స్ కూడా సో మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. అండ్ డైలీ వచ్చేసరికి మీరు సో హ్యాండిల్ ఏ వాల్యూమ్ ఆఫ్ లైవ్ కాంటాక్ట్స్ ప్రైమరీ త్రూ ఫోన్ కాల్స్ ద్వారా సో కాంటాక్ట్ అవ్వడం, సో కస్టమర్స్కి ఉన్న క్వెరీస్ని రీజాల్వ్ చేయడం. సో ఈ విధంగా సో 24/7 మీరు సో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, 24/7 మీరే చేయాలని కాదు. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఇచ్చిన షిఫ్ట్లో మీరైతే లాగిన్ అయ్యి సో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ సో మాస్టర్స్ డిగ్రీ కానీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఈవెన్ మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ సో మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ వ్యాలిడ్ రీజన్ చెప్తే సో తప్పకుండా అయితే యాక్సెప్ట్ చేస్తారు గైస్. ఫ్రెషర్స్ నుంచి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు సో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. అండ్ వైఫై కనెక్షన్ అనేది 50 to 100 Mbps స్పీడ్ అయితే ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. అండ్ సో మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీరు అందులో లాగిన్ అయ్యి ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ అయినా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా, నైట్ షిఫ్ట్ అయినా కానీ సో మీరు వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు గైస్. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ మనకి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా, అమెజాన్కి వచ్చేసరికి ఇంగ్లీషే ఎక్కువ చెక్ చేస్తారు గైస్. ఇంగ్లీష్ అనేది మీకు సో మ్యాండేటరీగా ఒక స్కిల్గా వచ్చి ఉండాలన్నమాట. అండ్ రిమైనింగ్ ఏదైనా ఊప్స్ లాంగ్వేజెస్ వచ్చి ఉంటే మీరు రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేద్దాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హైర్ ప్రో అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ రోల్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సోర్స్ వచ్చేసరికి సో మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది ఉంటుంది, సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు సో యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకొని సో మీరు యూట్యూబ్ అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ. ఒకవేళ మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ లేకపోతే సో మీ ఫాదర్
మొబైల్ నెంబర్ కానీ మదర్ మొబైల్ నెంబర్ కానీ ఉంటుంది కదా, సో అదైతే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎంటర్ చేయాలి. ఇది వచ్చేసరికి సో మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సో సేమ్ అలానే ఎంటర్ చేయండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు సో ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇందులోది సో అప్లికేషన్ ఫామ్లో ఉన్నది మీ యొక్క ఒరిజినల్ ప్రూఫ్ ఐడిలో ఉన్నది చెక్ చేస్తారనమాట. అలాంటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మీ జెండర్, సిటిజన్షిప్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, సో లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. మీ హోమ్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ గైస్. పిన్ కోడ్ అనమాట. సో హైయెస్ట్ డిగ్రీ, సో డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే ఇంజనీరింగ్. సో మీకు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు సో ఫ్రెషర్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ 0 అని మెన్షన్ చేయొచ్చు, లేదంటే నాట్ అప్లికేబుల్ అని. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, ఇది వర్క్ చేస్తే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ లేదంటే ఎన్ఏ అని మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సో నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఒకవేళ మీరు ఎక్కడైనా స్టక్ అయినట్లయితే సో నేను తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో అప్లికేషన్ ఫామ్ అంతా కూడా అంతా మీ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఫిల్ చేసి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ మీ ఫోటోగ్రాఫ్, ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. చెక్ బాక్స్ అయితే అంటే అబౌవ్ ఇచ్చిన మీరు సో అబౌవ్ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు టిక్ మార్క్ అయితే ఉంటుంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్ చేయడమే. సో సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 1 or 2 అవర్స్లో మీకు టెస్ట్ మెయిల్ కూడా వస్తుంది గైస్. సో ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి అనమాట. సో చాలామంది కొంతమంది సో టెస్ట్ మెయిల్ రాలేదు, లేదంటే రిగ్రెట్ మెయిల్ వచ్చిందని కామెంట్ చేస్తుంటారు. సో ఈ పాయింట్స్ అయితే గమనించండి గైస్. లాస్ట్ 6 monthsలో మీరు సేమ్ రోల్కి కనుక అప్లై చేస్తుంటే మీకు టెస్ట్ మెయిల్ అయితే రాదు గైస్, రిగ్రెట్ మెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. మీరు లాస్ట్ 6 monthsలో ఈ రోల్కి అప్లై చేయకుండా ఉన్నట్లయితే సో తప్పకుండా అయితే మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది చెక్ చేసుకోండి. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అమెజాన్ రెప్యూటెడ్ కంపెనీ అనమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు టెస్ట్ మెయిల్స్ వస్తే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి గైస్. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.